ఈరోజు డైలీ నోట్స్లో నంబర్ 1 ఆదాయం రాని ఏ శాఖల మూసివేతకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. నెంబర్ 2 తొలి రాకెట్ను పేల్చిన సైనిక పోరాట హెలికాప్టర్ ఏది. నెంబర్ 3 పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ పదవికి రాజీనామా చేసింది ఎవరు. నెంబర్ 4 వివాహం ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసిన హైకోర్టు ఏది. నెంబర్ 5 బీహెచ్ఈఎల్ సీఎండీగా ఎవరి నియామకానికి కంపెనీ ఆమోద ముద్ర వేసింది. నెంబర్ 6 ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తాజాగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు. మొదలైన ముఖ్య ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు డైలీ నోట్స్లో. సమాధానాలు మరియు వాటి వివరాల కోసం పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, డైలీ నోట్స్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. 31 అక్టోబర్ 2023 నాటి కరెంట్ అఫైర్స్ నిన్నటి విషయాలతో. డైలీ నోట్స్లో పేజీ నంబర్ 1. ఆదాయం రాని డీసీసీబీ శాఖల మూసివేతకు ఆర్బీఐ ఆమోదం. కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం లేకుండానే పెద్దగా ఆదాయం రాని తమ శాఖలను మూసివేయడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అంటే డీసీసీబీ లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఆమోద ముద్ర వేసింది. అయితే అందుకు సంబంధిత రాష్ట్రానికి చెందిన రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి ఆమోదం ఉండాలని పేర్కొంది. శాఖల మూత నిర్ణయానికి ముందు సంబంధిత అన్ని అంశాలను పరిశీలించాలని, బోర్డు సమావేశ వివరాలను సరైన పద్ధతిలో రికార్డు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. అందరూ డిపాజిటర్లు క్లయింట్లకు 2 నెలల ముందుగానే నోటీసులు ఇవ్వడంతో పాటు ప్రముఖ స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం నుంచి సదరు మూతపడ్డ శాఖ పొందిన ఒరిజినల్ లైసెన్సును డీసీసీబీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ ఏవైనా ఆంక్షలు విధించిన పక్షంలో శాఖల మూసివేతకు డీసీసీబీలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. సహకార బ్యాంకుల పేరు మార్పునకు పాటించాల్సిన నిబంధనలు మరో సర్క్యులర్లో ఆర్బీఐ తెలిపింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే డీసీసీబీ అంటే డిస్టిక్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సెంట్రల్ డీసీసీబీకి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను మరి ఆదాయం రాని శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయడానికి ఆర్బీఐ ఆమోద ముద్ర వేసింది. ఆదాయం రాని డీసీసీబీ శాఖల మూసివేతకు ఆర్బీఐ ఆమోద ముద్ర వేసింది. అయితే అందుకు సంబంధించిన రాష్ట్రానికి చెందిన రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఆమోదం ఉండాలని కూడా ఆర్బీఐ పేర్కొనడం జరిగింది. పేజీ నెంబర్ 2. తొలి రాకెట్ను పేల్చిన సైనిక పోరాట హెలికాప్టర్. భారత సైన్యానికి చెందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ అంటే ఎల్సీహెచ్ ప్రచండ్ సోమవారం విజయవంతంగా 70 mm రాకెట్లను ప్రయోగించింది. రాత్రి పగటి వేళల్లో ఈ పరీక్షలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అస్సాంలోని లికాబలి వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదిక అయింది. అలాగే హెలికాప్టర్కు అమర్చిన 20 mm టర్రెట్ గన్ నుంచి కూడా తూటాలను పేల్చి చూశారు. సైన్యంలోని వైమానిక విభాగాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఏకే సూరి సమక్షంలో ఈ పరీక్షలు జరిగాయి. ఇందులో 3 ప్రచండ్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. 5.8 టన్నుల బరువైన ఈ లోహ విహంగాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇవి పలు రకాల ఆయుధాలను మోసుకెళ్లగలవు. శత్రు ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లను ధ్వంసం చేయగలవు. ప్రత్యర్థులను ఏమార్చే ఆధునిక స్టెల్త్ సామర్థ్యం ఈ హెలికాప్టర్ సొంతం. రాత్రిపూట కూడా పోరాడగలదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణక్షేత్రం సియాచిన్లో పనిచేసేలా దీన్ని రూపొందించారు. యుద్ధరంగంలో గాలింపు చర్యలకు ఇది ఉపయోగపడుతుంది. అటవీ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు తోడ్పడగలదు. ప్రచండ్ను గతేడాది లాంఛనంగా సైన్యం వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, భారత సైన్యానికి చెందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ అదే
ప్రచండ్ విజయవంతంగా 70 mm రాకెట్లను ప్రయోగించడం జరిగింది. తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ్. అంతేకాదు రాత్రి పగల వేళల్లో కూడా ఈ పరీక్షలు జరిపారు. దీన్ని ఎక్కడి నుంచి జరిపారంటే అస్సాంలోని లికాబలి వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ నుంచి ఈ పరీక్షల్ని జరపడం అనేది జరిగింది. ఇది భారత సైన్యంలోని వైమానిక విభాగాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఏకే సూరి సమక్షంలో ఈ పరీక్షలు జరిగాయి. దీంట్లో మొత్తం 3 ప్రచండ్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. 5.8 టన్నుల బరువైన ఈ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ అభివృద్ధి చేయడం జరిగింది. పేజీ నెంబర్ 3. రాజీనామా. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ పదవికి ఇంజమాముల్ హక్ రాజీనామా చేశాడు. ఈ మాజీ కెప్టెన్పై వచ్చిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ చేపడుతున్న నేపథ్యంలో అతని నిర్ణయం తీసుకున్నాడు. తల్హా రెహ్మానీ యజమానిగా ఉన్న యాజో అంతర్జాతీయ లిమిటెడ్ సంస్థలో ఇంజమాం వాటాదారుగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, షహీన్ షా ఆఫ్రిదీ లాంటి పాక్ అగ్రశ్రేణి ఆటగాళ్లకు రెహ్మానీ ఏజెంట్గా ఉన్నాడు. దీంతో ఇంజమాం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో పీసీబీ విచారణ చేపట్టింది. అందుకు 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఆగస్టులోనే జట్టు ప్రధాన సెలెక్టర్గా ఇంజమాం నియమితుడయ్యాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ పదవికి ఇంజమాముల్ హక్ రాజీనామా చేయడం అనేది జరిగింది. ఆయనపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ చేపడుతున్న సమయంలోనే ఇంజమాముల్ హక్ ఈ ప్రధాన సెలెక్టర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. పేజీ నెంబర్ 4. వివాహం ప్రాథమిక హక్కు. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. పెళ్లాడే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో జీవించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులో అంతర్భాగమని, అది మానవ హక్కు కూడానని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. యువతీ యువకులు పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోదలిచినప్పుడు తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, ప్రభుత్వం కానీ అడ్డు చెప్పే వీలు లేదని తేల్చి చెప్పింది. పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న ఓ జంట కొందరు కుటుంబ సభ్యుల బెదిరింపులతో పోలీస్ రక్షణ కోరారు. అక్టోబర్ నెల మొదట్లో తాము ముస్లిం మత సాంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకున్న యువతి బంధువులు కొందరు తమను బెదిరిస్తున్నారని వారు తెలిపారు. యువ జంటకు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి, బీటు కానిస్టేబుల్ రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్పిందంటే పెళ్లాడే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో జీవించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులో అంతర్భాగమని, అదేవిధంగా మానవ హక్కు కూడా అని చెప్పి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. పెళ్లాడే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో జీవించడానికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులో భాగమని చెప్పి, అది మానవ హక్కు కూడా అని చెప్పి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం అనేది జరిగింది. పేజీ నెంబర్ 5. బెల్ సిఎండిగా కొప్పు సదాశివమూర్తి. బెల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొప్పు సదాశివమూర్తి నియామకానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం మూర్తి బెల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 1/11/2023 లేదా ఆ తర్వాత కొప్పు సదాశివమూర్తి సిఎండి బాధ్యతలను స్వీకరించవచ్చని, 28/2/2027 పదవి విరమణ వయసు వచ్చేంత వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు ఏది ముందైతే అది పద్ధతిలో సిఎండి హోదాలో కొనసాగడానికి బోర్డు డైరెక్టర్లు ఆమోద ముద్ర వేశారని బెల్ పేర్కొంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, బెల్ అంటే BHEL బెల్ మేనేజింగ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అంటే సిఎండిగా కొప్పు సదాశివమూర్తి నియామకానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత మూర్తి బెల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈయన నవంబర్ 1, 2023 లేదా ఆ తర్వాత మరి సిఎండి పదవులను బాధ్యతలు స్వీకరించనున్నారు.
28/7/2027 లేదా పదవి విరమణ వయసు వచ్చేంత వరకు ఆయన సీఎండీగా వ్యవహరించనున్నారు. పేజీ నెంబర్ 6. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్. ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గుహనాథన్ నరేందర్ ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరేందర్కు అభినందనలు తెలిపారు. హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గుహనాథన్ నరేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ హాజరయ్యారు. ఈరోజు ప్రశ్నలు జవాబులు. నంబర్ 1, ఆదాయం రాని ఏ శాఖల మూసివేతకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది? దీనికి సమాధానం డీసీసీబీ. నెంబర్ 2, తొలి రాకెట్ను పేల్చేసిన సైనిక పోరాట హెలికాప్టర్ ఏది? దీనికి సమాధానం ప్రచండ్. నెంబర్ 3, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ పదవికి రాజీనామా చేసింది ఎవరు? దీనికి సమాధానం ఇంజమాముల్ హక్. నెంబర్ 4, వివాహం ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసిన హైకోర్టు ఏది? దీనికి సమాధానం ఢిల్లీ హైకోర్టు. నెంబర్ 5, బీహెచ్ఈఎల్ సీఎండీగా ఎవరి నియామకానికి కంపెనీ ఆమోద ముద్ర వేసింది? దీనికి సమాధానం సదాశివ్ మూర్తి. నెంబర్ 6, ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తాజాగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? దీనికి సమాధానం జస్టిస్ నరేందర్.